వైసీపీ పార్టీ అధినేత ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కోసం ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ను ప్రతిపక్ష హోదా ఇచ్చే విధంగా ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను విచారణకైతే హైకోర్టు స్వీకరించడం జరిగింది. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 సీట్లే ఉండడంతో రాజకీయంగా ఇటు ఎన్డీఏ కూటమి నేతలు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా వచ్చే అవకాశం లేదు అంటూ కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కావాలంటూ కూడా గతంలో స్పీకర్కి లేఖ రాయడం జరిగింది. దానికి సంబంధించి అసెంబ్లీ స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ హైకోర్టును ఆశ్రయిస్తూ కూడా అసెంబ్లీ స్పీకర్ను ఆదేశాలు జారీ చేయాలి, తనకు ప్రతిపక్ష హోదా ఇప్పించే విధంగా ఏపీ హైకోర్టు ఆచరించాలంటూ కూడా ఈ పిటిషన్లు కోరడం జరిగింది. ఏపీలో శాంతి భద్రతల మీద అభ్యంతరం తెలుపుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపటి రోజున ఢిల్లీలో ధర్నా చేసేందుకు రెడీ అవుతూ ఉంది. ఇప్పటికే ఆ పార్టీ ముఖ్య నేతలంతా కూడా ఢిల్లీకి చేరుకోగా రేపు ఉదయం ఢిల్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మీద జరిగినటువంటి దాడులకు సంబంధించి నిరసన తెలియజేస్తూ కూడా ధర్నా అయితే చేయబోతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులంతా కూడా ఢిల్లీ చేరుకున్నారు. రేపటి రోజున ధర్నాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున భారీగా ధర్నా నిర్వహించి జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మీద జరుగుతున్న దాడుల మీద, అలాగే సామాన్య ప్రజానీకం మీద జరుగుతున్న దౌర్జన్యాలన్నీ కూడా చర్చకు వచ్చే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రవేశపెట్టినటువంటి తొలి బడ్జెట్ కావడంతో అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూడడం జరిగింది. ఏపీకి సంబంధించి కూడా బడ్జెట్ కేటాయింపులో పెద్ద ఎత్తున వరాల జల్లు కురిసిందని చెప్పుకోవచ్చు. అమరావతి రాజధానికి 15,000 కోట్ల సాయం చేస్తామంటూ కూడా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం జరిగింది. దీని మీద సర్వత్రా హర్షం అయితే అందరూ కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి కూడా పూర్తయ్యే విధంగా సత్వరం చర్యలు తీసుకుంటాం, నిధులు భారీగా సాయం చేస్తామంటూ కూడా కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వడంతో పోలవరం ప్రాజెక్టు అతి త్వరలోనే పూర్తి కాబోతుందంటూ కూడా ఏపీలోని ఎన్డీఏ కూటమి నేతలు ఆశాభాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి జరిగే విధంగా పారిశ్రామిక కేడర్కి సంబంధించి మౌలిక వసతుల కల్పన దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తామంటూ కూడా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అయితే వ్యాఖ్యానించడం జరిగింది. ప్రస్తుతం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీగా వరాలు వచ్చాయంటూ కూడా ఎన్డీఏ కూటమి నేతలు హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉంటే ఏపీ ప్రజానీకం మిశ్రమ స్పందన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. బడ్జెట్ కేటాయింపు విషయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణను పూర్తిగా విస్మరించింది. ఏమాత్రం కూడా బడ్జెట్ కేటాయింపులు చేయలేదంటూ తెలంగాణలోని ముఖ్య రాజకీయ నాయకులంతా కూడా బడ్జెట్ మీద తమ విమర్శలు అయితే వెలువరిస్తూ ఉన్నారు. ముందుగా తెలంగాణకు చెందినటువంటి ఉత్తమ్ కుమార్ బడ్జెట్ కేటాయింపుల విషయంలో కేంద్ర ప్రభుత్వం మిత్రపక్షాలను ఆకట్టుకునేందుకు ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇది కేవలం రాజకీయ బడ్జెట్, ప్రజల కోసం పెట్టినటువంటి బడ్జెట్ కాదు అంటూ కూడా ఉత్తమ్ కుమార్ అయితే విమర్శలు చేయడం జరిగింది. ఇంకా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా బడ్జెట్ మీద తన యొక్క విమర్శలు అయితే చేయడం జరిగింది. బడ్జెట్ కేటాయింపు విషయంలో తెలంగాణను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించి వివక్ష చూపిస్తుందంటూ కూడా బీజేపీ పార్టీ మీద అయితే విమర్శలు చేయడం జరిగింది. రాష్ట్ర అసెంబ్లీలో ఎమ్మెల్యేల చేత తీర్మానం చేపించి తీర్మానాన్ని ఢిల్లీకి పంపిస్తామంటూ కూడా రేవంత్ రెడ్డి అయితే ఈ సందర్భంగా సమాధానం అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా కేటీఆర్ కూడా బడ్జెట్ కేటాయింపు విషయంలో తెలంగాణకు పూర్తిగా అన్యాయం జరిగింది, ₹1 కూడా కేటాయించుకోకుండా గుండు సున్నా కేటాయించారంటూ కూడా ఆయన తనదైన శైలిలో సెటైర్లు అయితే వేయడం జరిగింది. పొరుగునటువంటి ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఉదారంగా బడ్జెట్ కేటాయింపులు చేయడం పట్ల ఎక్కువ ఎంపీ స్థానాలు ఉంటే కేంద్రం నుంచి ఎక్కువగా నిధులు వచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి విషయాన్ని తెలంగాణ ప్రజలంతా కూడా గుర్తించాలి అనేటువంటి విషయాన్ని అయితే ఆయన స్పష్టం చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రాముఖ్యతను ఇవ్వడం పట్ల ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతోషాన్ని అయితే వ్యక్తం చేయడం జరిగింది. రాష్ట్ర ప్రజలందరి నుంచి కూడా కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నామంటూ కూడా ఆయన ఒక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి కేంద్ర ప్రభుత్వం ఏపీని ఉదారంగా ఆదుకునేందుకు ముందుకు రావడం, భారీగా నిధులు కేటాయించడం పట్ల అభినందనలు తెలియజేస్తున్నట్టు కూడా నారా చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అమరావతి రాజధానికి 15,000 కోట్ల సాయం అందించడాన్ని ఆయన అభినందిస్తూ కూడా రాజధాని అమరావతి త్వరగా పునర్నిర్మాణం పూర్తి చేసుకునేందుకు యొక్క నిధులు సహాయం అందుతాయని, తర్వాత మరింత భారీగా నిధులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు ఆశాభాన్ని వ్యక్తం చేశారు. ఇంకా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు అందిస్తాం, సాయం చేస్తామంటూ కూడా ఆర్థిక మంత్రి పార్లమెంట్ సమక్షంలో ప్రకటన చేయడం పట్ల నారా చంద్రబాబు సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఇంకా పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంటుందంటూ ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం పట్ల నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి మరింత వేగం పుంజుకునే అవకాశం ఉంది. తాజాగా కేటాయించినటువంటి నిధులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెనుకబడినటువంటి ప్రాంతాల్లో అన్నింటిని కూడా అభివృద్ధి చేసుకునేందుకు రెడీగా ఉందంటూ ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు ఒక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చినటువంటి నాడు నేడు పథకంలో భారీగా నిధులు మళ్ళాయని, పనులు నాసిరకంగా జరిగాయని, దీని మీద విచారణ జరపాలంటూ కూడా ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలు సభలో ప్రస్తావించినప్పుడు మంత్రి నారా లోకేష్ అయితే సమాధానం
సమాధానం ఇవ్వడం జరిగింది. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో నాడు నేడు పథకంలో భారీగా ప్రభుత్వ నిధులు దారి మళ్లాయని, బినామీ కాంట్రాక్టర్లకు నిధులు మళ్లించుకునేందుకే ఈ నాడు నేడు పథకాన్ని తీసుకొచ్చి పనులు నాసిరకంగా చేశారు కాబట్టి దీని మీద అతి త్వరలోనే విచారణ పూర్తి చేసి నిందితులను పట్టుకుంటామంటూ కూడా నారా లోకేష్ సమాధానం ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వ హయాంలో పాఠశాల విద్యలో పూర్తిగా మార్పులు చేస్తామని, ప్రభుత్వ పాఠశాలను ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా తీర్చిదిద్దామని, కేజీ నుంచి పీజీ వరకు విద్యా వ్యవస్థలో ప్రక్షాళన చేస్తామంటూ కూడా నారా లోకేష్ ఈ సందర్భంగా అసెంబ్లీకి సమాధానం అయితే ఇవ్వడం జరిగింది. నీట్ యూజీ 2024 ప్రశ్నపత్రం లీకేజీ మీద ఈ రోజున సుప్రీంకోర్టులో వాదనలు అయితే ముగిశాయి. వాదనల సందర్భంగా సుప్రీంకోర్టు కీలకమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. నీట్ ఎగ్జామ్ను రద్దు చేయాలంటూ కూడా వస్తున్నటువంటి ఆరోపణలో ఏమాత్రం కూడా వాస్తవం లేదు. ప్రశ్నపత్రం లీకేజ్ అనేది వాస్తవమే, కానీ దేశవ్యాప్తంగా కూడా ప్రశ్నపత్రం లీకేజ్ అయింది అనేటువంటి ఆధారాలు ఎక్కడా లేవు కాబట్టి కేవలం కొన్ని చోట్లే ఆ ప్రశ్నపత్రం లీకేజ్ అవటం వల్ల 150 మంది విద్యార్థులకు మేలు కలిగింది. వారందరి మీద కూడా చర్యలు తీసుకోవాలి అంటూ కూడా సుప్రీంకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. మళ్ళీ నీట్ ఎగ్జామ్ని మళ్ళీ కనుక నిర్వహిస్తే దేశవ్యాప్తంగా 24 లక్షల మంది విద్యార్థులు నష్టపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి రీ ఎగ్జామ్ పెట్టాల్సినటువంటి అవసరం లేదు. కేవలం 150 మంది మీద చర్యలు తీసుకుంటే సరిపోతున్నట్టు కూడా సుప్రీంకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం నీట్ ఎగ్జామ్ నిర్వహణలో చాలా లోపాలు ఉన్నాయంటూ కూడా సుప్రీంకోర్టు తన అభిప్రాయం అయితే వ్యక్తం చేయడం జరిగింది. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఈరోజు అసెంబ్లీ అయితే రద్దు చేయడం జరిగింది. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేసేటువంటి బిల్లుకు ఈ రోజున అసెంబ్లీలో ప్రవేశపెట్టగా అసెంబ్లీలోనే ఉన్నటువంటి సభ్యులంతా కూడా ఏకగ్రీవంగా బిల్లును రద్దు చేయాలంటూ ఆమోదం తెలపడంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసినట్లు కూడా అసెంబ్లీ ఒక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద పెద్ద ఎత్తున అప్పట్లో ఆరోపణలు విమర్శలు అయితే రావడం జరిగింది. ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి ఒక కారణంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను అయితే అందరూ కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను మేము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామంటూ కూడా అప్పట్లో హామీ ఇవ్వడం జరిగింది. అందుకు తగ్గట్టుగానే ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి సంతకంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తూ కూడా సంతకం అయితే పెట్టడం జరిగింది. దానికి సంబంధించే ఈ రోజున ఏపీ అసెంబ్లీలో రద్దు చేస్తూ బిల్లు పెట్టగా అసెంబ్లీలో ఉన్నటువంటి సభ్యులంతా కూడా ఏకగ్రీవంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేయాలంటూ కూడా అనుమతి తెలపడంతో రద్దు చేస్తున్నట్లు అసెంబ్లీ తీర్మానం అయితే చేయడం జరిగింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ముగిసిన తర్వాత కేంద్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి దోహదపడినటువంటి ఏపీ, బీహార్ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో అత్యధిక ప్రాధాన్యం ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి బడ్జెట్ కేటాయింపు విషయంలో రాజధాని అమరావతికి 15,000 కోట్ల సాయం అందిస్తామంటూ కూడా ఒక ప్రకటన విడుదల చేయడం, ఆ తర్వాత పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి కూడా భారీగా సాయం చేస్తామని, ప్రాజెక్టు పనులు వేగవంతంగా పూర్తి చేసేందుకు ముందుకు వెళ్తామని, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కట్టుబడి ఉండామంటూ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేయడం, ఇంకా ఏపీలో పారిశ్రామిక కారిడార్లు అభివృద్ధి చేసేందుకు మౌలిక వసతులు కల్పిస్తామంటూ కూడా కేంద్ర ప్రభుత్వం భారీగా ఉదారత చూపించడంతో ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఈసారి బడ్జెట్లో అధిక ప్రాధాన్యం ఇచ్చింది అనేటువంటి ఆ విషయం అయితే స్పష్టంగా తెలుస్తుంది. మరొక రాష్ట్రమైనటువంటి బీహార్ రాష్ట్రానికి కూడా కేంద్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇచ్చినట్లుగా తెలుస్తుంది. కేవలం బీహార్ రాష్ట్రంలో రహదారుల ప్రాధాన్యతకే 26,000 కోట్ల అయితే ప్రకటన చేయడం జరిగింది. అందులో 20,000 కోట్లు జాతీయ రహదారులు బీహార్ రాష్ట్రంలో నిర్మించేందుకే కేటాయిస్తామంటూ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయడంతో నితీష్ కుమార్ ప్రభుత్వానికి అయితే కేంద్ర ప్రభుత్వం అండగా నిలిచిందనేటువంటి విషయం అయితే స్పష్టంగా తెలుస్తుంది. ఇంకొక 20,000 కోట్లతో రాష్ట్రంలో పౌర ప్రాజెక్టులు, పారిశ్రామిక అభివృద్ధి, పర్యాటక కేంద్రాలు అభివృద్ధి చేస్తామంటూ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేయడంతో మిత్రపక్షాలకు కేంద్ర ప్రభుత్వం బాసటగా నిలిచి బడ్జెట్లో అత్యధిక కేటాయింపులు చేశారు అనేటువంటి విషయాన్ని అయితే ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇంకా ఇండియా కూటమి నేతృత్వం వహిస్తున్నటువంటి రాష్ట్రాలకు చెందినటువంటి ప్రభుత్వాలు అయితే ఈ బడ్జెట్ మీద పెద్ద ఎత్తున విమర్శలు అయితే చేస్తూ ఉన్నాయి. ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ముందుగా నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో కూటమి కలిసి ముందుకు వెళుతుందంటూ కూడా కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ చేశారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ దీని మీద స్పష్టత ఇచ్చారు. ప్రతిపక్ష నాయకుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావడానికి భయపడుతూ ఉన్నారు. గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు మంచి చేయలేదు కాబట్టి అసెంబ్లీకి రావడానికి భయపడుతూ ఉన్నారు. ఢిల్లీలో రాజకీయాలు చేసేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు, కుట్రలు చేస్తున్నారంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద పెద్ద ఎత్తున విమర్శలు అయితే చేయడం జరిగింది. ఇంకా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో మాట్లాడుతూ కూడా కూటమి ప్రభుత్వం కలిసే ఉంటుందంటూ కూడా ఆయన కూడా స్పష్టం చేయడం జరిగింది. జనసేన పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలకు ఒక వార్నింగ్ కూడా ఇస్తూ కూటమి చెందినటువంటి ఎమ్మెల్యేలతో కలిసి ఉండాలి, కూటమితో కలిసి ముందుకు సాగాలి
సాగాలంటూ కూడా ఆయన పిలుపునైతే ఇవ్వడం జరిగింది. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా తప్పు చేసి కూటమి ప్రభుత్వానికి తలనొప్పులు తెచ్చేటువంటి అవకాశం ఏమాత్రం కూడా ఉండకూడదు. వ్యక్తిగతంగా చేసేటువంటి తప్పులు ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తాయి కాబట్టి అందరూ కూడా సక్రమంగా నడుచుకోవాలంటూ కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. తాను తప్పు చేసినా కూడా శిక్షించేటువంటి విధానం ఈ ప్రభుత్వంలో ఆచరిస్తుందంటూ కూడా ఆయన ఆశాభావనత వ్యక్తం చేయడం జరిగింది.